ఈడేంట్రా అంత సీరియస్గా వెళ్తున్నాడు? వెళ్ళి కడుక్కురామంటావా? అరుస్తున్నావేంట్రా? అంటే చెప్తున్నాను. ఏదో జరిగిందిరా, సంథింగ్ ఈస్ ఫిషీ. చెప్పండి రామకృష్ణ గారు, ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదండి. ఐశ్వర్య గారు, కాసేపు ప్రశాంతంగా ఉండండి, నేను చూసుకుంటా అని చెప్పే కదా. అది కాదండి, ఇప్పుడు ఏం జరుగుద్దని చాలా టెన్షన్గా ఉంది. అంత టెన్షన్ పడకండి. ఈ విషయం మేనేజర్ గారికి తెలుసా? ఏ విషయం? సార్ సార్, ప్రాజెక్ట్లో చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేసి మీకు సెండ్ చేస్తా సార్. ఆ అమ్మాయి అయిపోయిందని చెప్పిందే. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది సార్, కానీ నేను చేసిన దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేసి మీకు సెండ్ చేస్తా సార్. సరే సరే, తొందరగా చెక్ చేసి సెండ్ చేయండి. ఈవినింగ్ 5 లోపు క్లయింట్కి సెండ్ చేయాలి. 5 లోపు కదా సార్, దానికి బోల్డ్ అంత టైం ఉంది. మీది మీ చేతిలో 5 లోపు పెట్టేస్తా సార్, ఓకేనా? సరే సరే, ఓకే. ఏంటండి, నిజం చెప్పేయచ్చు కదా. నిజం చెప్తే ఇద్దరిని మెడపట్టుకుని బయటికి గెంటేస్తాడు. నిజం చెప్పండిరా. నిజం ఎలా అయినా తెలుస్తుంది కదా. అవుననుకోండి. చూడండి, నిజం చెప్పడం కంటే ఒక్క నిమిషం కూల్గా ఆలోచించండి. మనకి ఈవినింగ్ 5 వరకు టైం ఇచ్చారు, ఇప్పుడు 11 అయింది, అంటే ఆల్మోస్ట్ 6 అవర్స్ టైం ఉందన్నమాట. గట్టిగా ట్రై చేస్తే ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఏం చేస్తామండి, మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 2 days పట్టింది. ఇంక 6 అవర్స్లో ఏం చేస్తామండి? చూడండి ఐశ్వర్య గారు, ఇలాంటి అడ్డమైన క్వశ్చన్లు అడిగి టైం పోగొట్టడం కంటే కాస్త సైలెంట్గా ఉంటే ఏదో ట్రై చేయొచ్చు. ఏంటయ్యా, ఎంతసేపు? 1 hour అవుతుంది, ఇంకా చెక్ చేస్తున్నారా? ఒక ½ an hourలో అయిపోతుంది సార్. సరే సరే, తొందరగా కానివ్వండి. మేడం చెప్పండి. అదే మూర్తి, మొన్న మన వాళ్ళకిచ్చిన ప్రాజెక్ట్ ఏమైంది? అయిపోయింది మేడం, ఏవో చిన్న చిన్న చేంజెస్ అవుతున్నాయి, అయిపోతుంది. అవునా, ఓకే. మర్చిపోకు, మనం ఆన్ టైంకి ఆ ఫైల్ సబ్మిట్ చేయాలి. ఓకే మేడం, నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త. ఓకే మేడం. ఏంటి ఐశ్వర్య, ½ an hour అని చెప్పారు, 2 hours అవుతుంది, ఇంకా అయ్యిందా లేదా? సార్ కొంచెం సేపు వెయిట్ చేయండి సార్. ఏంటి తమాషానా? అసలు అయ్యిందా లేదా ప్రాజెక్టు? అయిపోయింది సార్. మరైతే సెండ్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఏంటి ఎర్రర్ చెక్ చేస్తుంటే డిలీట్ అయిపోయింది సార్. వాట్? ప్రాజెక్ట్ డిలీట్ అయిపోయిందా? ఇంత కూల్గా ఎలా చెప్పగలుగుతున్నా ఐశ్వర్య? అది ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్టో మీకు ముందే చెప్పాను కదా, అయినా ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా? ఇప్పుడు ఈ విషయం మేడంకి ఎలా చెప్పాలి? అవతల క్లయింట్స్ కూడా ఫైల్ సెండ్ చేస్తానని చెప్పాను. ఈ విషయం కానీ మేడం తెలిస్తే మీ జాబులతో పాటు నా జాబ్ కూడా పోతుంది. మిమ్మల్ని నమ్మినందుకు భలే చేశారు, ఇప్పుడు ఏం చేస్తారో మీరే చెప్పండి. సార్, మెయిల్ చేసాను, చూసుకోండి. ఓకే ఓకే, నేను ఒకసారి చెక్ చేసి క్లయింట్కి పంపిస్తాను. అయిపోయిందండి. థ్యాంక్స్ రామకృష్ణ. రామకృష్ణ, రామకృష్ణ, ఏమైంది? ఏం లేదు. ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? చాలా. ఒక్క క్షణం మన పని అయిపోయిందేమోనని ప్రాణం పోయినంత పని అయింది. అయినా ఇంత త్వరగా ఎలా? అదా, దీన్ని ప్రశాంతంగా ఉంచి దీనికి పని చెప్తే చాలండి, ఎలాంటి పనైనా ఇట్టే అయిపోతుంది. మరి ఇదేదో ముందే చేసి ఉండొచ్చు కదా. ఐశ్వర్య గారు, పర్లేదు, నేను అనుకున్నంత వేస్టేం కాదు మీరు. బతికించారండి, ఇప్పటికైనా తెలుసుకున్నారు. ఎందుకు భయపెట్టారు నన్ను? అయినా పట్నాకు మొత్తం అంతా చెక్ చేశాను, అంతా బాగుంది. ఎనీవే, గుడ్ వర్క్. థ్యాంక్ యూ. ఐశ్వర్య,
ఇందా కోపంలో ఏదో అరిచేశాను, మనసులో ఏం పెట్టుకోకు. ఇట్స్ ఓకే సార్. ఊరుకోండి సార్, పెట్టుకుంటే మాత్రం చెప్తారా ఏంటి? సరే సరే, ఇంకా మీరిద్దరు రెస్ట్ తీసుకోండి, ఓకే సార్. నేనంతా చూసుకుంటాను. ఓకేనా? ఈడి పొట్టి. సరే పద. పద. హ. చెప్పండి రామకృష్ణ గారు, ఏం చేద్దాం? ఏం చేద్దామంటే ఈ హ్యాపీ మూమెంట్లో ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా? కొత్తగానా? మ్మ్. తాగుదామా? అదేంటండి, మీకు ముందు తాగడం అలవాటుందా? చిచి, అదేం కాదు. ఎప్పటి నుంచో బియర్ తాగుదాం అనుకుంటున్నాను, కానీ ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. ఎందుకో ఇది రైట్ టైం అనిపిస్తుంది. మీరేమంటారు? షూరా? మీరు తీసుకొచ్చేయండి, చెప్తా కదా. 1 minute. రామకృష్ణ గారు, మందంటే ముందుంటారు కదండి మీ అబ్బాయిలు. ఏదో మీ అభిమానం అండి. చీ, చేదుగా ఉంది ఏంటండి? బీర్ కదండి, చేతిగానే ఉంటుంది. అయినా తాగే ముందు చీర్స్ కొట్టారండి. అయ్యో అవునా? సరే, నెక్స్ట్ దానికి ట్రై చేద్దామండి. అబ్బో, ఐశ్వర్య గారు, హ్మ్? నిజంగా మీకు ఈ అలవాట్లేదా? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ఓ ఓకే, అర్థమైంది. అరే సత్యబాబు, వాళ్ళేంట్రా అలా తాగుతున్నారు? అవునన్నా. ఎవడైనా మందు ఉల్లాసం కోసం తాగుతాడు, వీళ్ళేంట్రా ఉద్యమంలో తాగుతున్నారు. అన్నా, మనం కూడా తాగుతామా? ఎరా, వాళ్ళ తాగితే ఎన్ని కైపెక్కిందా? అన్నా, మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? తాగడానికి డబ్బులే కావాలా ఏంటి? ఒక్క నిమిషం ఉండు, ఎలా రా? చెప్తా ఉండు. ఎక్కడికి వెళ్తున్నావురా? ఆచి తూచి అడిగే. ఏయ్, జాగ్రత్త, ఎవరు దొరికితే చూడట్లేదు. కుక్కను కొట్టినట్టు కొడతాడు. నెమ్మదిగా. ఏం చేస్తున్నావురా? పట్టుకో అన్నా. సూపర్ ఎలా రా. ఇచ్చా? చెస్. నేను చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీకి దూరంగానే ఉన్నాను. ఎంతలా అంటే కనీసం నా బర్త్డే కూడా వాళ్ళకి గుర్తులేనంతగా. కానీ నేనెప్పుడూ బాధపడలేదు, ఎందుకంటే నా బర్త్డేనే వాళ్ళకి గుర్తులేనప్పుడు నేనెలా వాళ్ళకి గుర్తుంటాను, నా పిచ్చితనం కాకపోతే. కానీ పైకేదో ఇలా అనేస్తున్నాను, కానీ బాధ ఉంటుంది కదా. జీవితం అంతా ఇలానే ఉంటుంది అనుకున్న టైంలో మీరు పరిచయం అయ్యారు. ఎవరితోనూ ఇవి ఎప్పుడూ షేర్ చేసుకోలేదు, కానీ మీతోనే ఎందుకు షేర్ చేస్తున్నానో తెలుసా? దగ్గరికి రండి, చెప్తాను. I like you. I like you so much, Ramakrishna. ఏంటయ్యా రామకృష్ణ, ఏం చేస్తున్నావు? ఏం చేయడానికైనా ఏం చేయలో చెప్పలేదు కదండి మూర్తి గారు. నీలో నాకు నచ్చేది ఈ చమత్కారమేనయ్యా. థ్యాంక్ యూ అండి. సరే గాని అలా వెళ్దాం రా. ఎక్కడికి? వెళ్దాం రావయ్యా, రా. తీసుకోవయ్యా. అబ్బే వద్దండి. తీసుకోవయ్యా, పర్లేదు. అలవాటు లేదండి మూర్తి గారు. ఏంటి అలవాట్లేదా?
సిగరెట్టేనా లేక మందు కూడానా? మందంటే అప్పుడప్పుడు తాగుతుంటానండి. అప్పుడప్పుడంటే లాస్ట్ టైం ఎప్పుడు తాగుంటావు? నిన్న నైటే. అప్పుడప్పుడు అన్నావు అంటే ఆల్ ఆఫ్ సడన్ ఐశ్వర్య తాగుదామని ఫోర్స్ చేస్తాను. ఏంటి? ఐశ్వర్యానా? హీరోయిన్ ఐశ్వర్య కాదండి, మన ఆఫీస్లో ఐశ్వర్యే. అదేనయ్యా, ఐశ్వర్య మందు తాగుతుందా అని అడిగా. అంటే నిన్నే ఫస్ట్ టైం అంటండి. నువ్వేమో అప్పుడప్పుడు, తానేమో ఫస్ట్ టైము. ఇద్దరూ చేసేది ఒకటే జాబు. భలే సెట్ అయ్యారు. ఏదో సార్, అదంతా మీ దయ, నా ప్రాప్తి. అదే వద్దంట. నాకు ఇప్పుడు మందు తాగాలనుంది. ఏం చేయమంటావు? అంటే ఆఫీస్ అవర్స్లో తాగుదామంటే బాగోదేమో. సరే, ఆఫీస్ అయ్యాక అయితే మీ ఫ్లాట్కి వచ్చేయమంటారా మూర్తి గారు? నేను మీ ప్లేస్కి వస్తా. ఓకేనండి. సరే రామకృష్ణ, పద. అవును రామకృష్ణ, అలవాట్లేదన్నావు. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? బాబు, నువ్వు నిజము చెప్పకు అబద్ధం చెప్పకు గానే. అవును, ప్రతిరోజు మీరు కలిసే ప్లేస్ ఇదేనంటావా? అవును మూర్తి గారు. భలే సెట్ చేసావయ్యా. ఇలా తగులుకున్నాడండి. అంటే ఇదంతా మీ గురించే అండి, సెటప్ అంతా. మీరు తాగండి. రామకృష్ణ, నేను మాట్లాడుతున్న మందు గురించి కాదయ్యా, మరి ప్లేస్ గురించి. ప్లేస్ గురించా? మరి నువ్వేమనుకున్నావు? నేనేమనుకుంటే మీకెందుకులేండి, తాగండి. అవును ఐశ్వర్య, అలా ఖాళీ కూర్చొని స్టఫ్ తినేసాకంటే ఒక బీర్ తాగొచ్చు కదా. చిచి, నాకు అలవాట్లేదు మూర్తి గారు. అవును, అలవాట్లేదంటుందేంటి? మీరు నాదుకు చూస్తారేంటండి? నిజంగానే ఆ అమ్మాయికి అలవాట్లేదు. నేనేదో చెప్పినట్టు మాట్లాడుతున్నారు. ప్లీజ్ అంటే టాపిక్ వదిలేండి, మీకు దండం పెడతాను ప్లీజ్. అదేంటి రామకృష్ణ అలా అంటావు? మార్నింగ్ నువ్వేగా చెప్పావు ఇద్దరూ కలిసి తాగారని. నేను కొడుక్కి కుర్చీ ముడత పెట్టి నేనా? నేను చెప్పానా? నేనెక్కడ చెప్పానండి, మీరే కలగని ఉంటారు. ప్లీజ్ మీకు దండం పెడతానండి, ఆ టాపిక్ వదిలేయండి ప్లీజ్. అంటే అబద్ధం చెప్పావా? ఏం చెప్పారు వీడి నోటి తోలకి. సారీ ఐశ్వర్య, రామకృష్ణ నువ్వు తాగుతావంటేను ఆఫర్ చేశా. పర్లేదు మూర్తి గారు, ఇంత చిన్నదానికి సారీ ఎందుకు? ఏదో నన్ను ఆట పట్టిద్దామని అలా చెప్పుకుంటాడు కదా అంతే. రామకృష్ణ. అంతే అంతే. తప్పు కదా రామకృష్ణ, బంగారు లాంటి అమ్మాయి గురించి అలా తప్పుగా మాట్లాడడం కరెక్టేనా చెప్పు? తప్పే, కానీ తప్పలేదు అంతే. ప్లీజ్ అండి, నేనే సరదాగన్నా అండి. భలే సరదాగా ఉంటారయ్యా మీరిద్దరూను, అందుకేనేమో నాకు బాగా నచ్చేశారు. సరదా నాకే కాదు, అంటే మన ఎండి గారికి కూడా బాగా నచ్చేశారు. ఎందుకంటే మీరు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్కి వచ్చిన రెస్పాన్స్ అలాంటిది. అంతేకాదు, ఇంకొన్ని రోజుల్లో రాబోయే మోస్ట్ వాల్యుబుల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ మీ చేతుల్లో పెట్టబోతున్నారు. ఆ ప్రాజెక్టే గానీ ఓకే అయితే మన కంపెనీ ఇండియాలోనే టాప్ మోస్ట్ కంపెనీ అయిపోతుంది. అలాంటి ప్రాజెక్ట్ మీ చేతుల్లో పెట్టబోతున్నారంటే మీ వర్క్ ఎంత ఎఫిషియెంట్గా ఉందో మీరే అర్థం చేసుకోండి. అరే సత్యబాబు, ఆ, ఇంతకీ ఆ కొత్తగా వచ్చిన బెప్పంగాడు ఎవర్రా? నీ బాధ నీది, నా బాధ నాది. నీ బాధ అదేంట్రా? వాళ్ళు చూసావా, మందు కొంచెం కూడా వదలకుండా తాగేస్తున్నారు. పోదు. అవును, ఇంత అర్ధరాత్రి కూడా సంఖలో బ్యాగ్ అవసరమా? అంటే డబ్బు విషయం ఎక్కడ మర్చిపోతావు అని గుచ్చేద్దామనన్నా. సరే నాన్న, అబ్జర్వ్ చేయి. మూర్తి గారు, మూర్తి గారు ఎక్కడికండి? అవుటా? అన్న ఈ టైంలో వర్షం పడుతుంది ఏంటి? నాకు తెలిసి ఈ వర్షం నీళ్ళు కాదురా. అన్న ఈయన కొడుకు వచ్చిపోతున్నాడు అన్న. ఫోన్ చేద్దామా వద్దా? కాల్ చేద్దామా వద్దా? ఒకసారి చేద్దాం. హలో ఐశ్వర్య గారు, ఏం చేస్తున్నారు? ఏం లేదు రామకృష్ణ గారు, ఇప్పుడే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలోగా మీరే చేశారు. చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదండి, ఈరోజు సండే కదా, బయటికి ఎక్కడికైనా వెళ్దామని. బయటికా? ఎక్కడికి? ఎక్కడికంటే
సినిమాకి వెళ్ళి అక్కడి నుంచి లంచ్. సరే, ప్లేస్ చెప్పండి, నేనే వచ్చేస్తాను. మీరేం రావక్కర్లేదు, మీరే మీ లొకేషన్ సెండ్ చేయండి, నేను వచ్చేస్తాను. సరే, సెండ్ చేస్తాను, చూడండి.